అవివేకం, అహంకారం, అవిద్య. అర్థమైందండి? వట్టి 4 స్తంభాలే ఉన్నాయండి, తప్పు లేదు, ఉండగలుగుతావు దాంట్లో. కాబట్టి ఇప్పుడు మనం పుట్టామా లేదా? పుట్టితే ఈ శరీరమే నీ ఇల్లు. ఎంత తయారైంది? ఈ 5 తయారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడేమన్నాడు యమధర్మరాజు? ఇప్పుడు ఎందుకు అడుగుతాడు? మళ్ళా ఈ శరీరాన్ని మారుస్తావే, ఆ రోజున వస్తాడు. ఏమిటి సంగతి అంటాడు. ఏమిటి సంగతి అంటే ఏం చెప్తావు? నీ జీవితంలో సంగతులా అన్నీ ఎక్కడో పెడతావు. ఏమిటా ఎక్కడ పెట్టేది? అయితే అసంతృప్తి, లేకపోతే సంతృప్తి. ఈ జన్మలో నేను పిహెచ్డీ చేద్దాం అనుకున్నానండి, డాక్టర్ని అనిపించుకుందాం అనుకున్నానండి, కానీ అవలేదండి, అసంతృప్తి. ఈ జన్మలో నేను రంభన అవుదాం అనుకున్నానండి, అవలేదు. అది ఎట్లా ఉండదు ఎవరికి తెలియదు. ఈ ఉపమానం అందరూ చెప్తారండి, ఆవిడ ఎలా ఉంటుందో ఈ భూప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకని? పుస్తకంలో చదువుకోవడం తప్ప ఆవిడ భూమి మీద మనిషి కాదు. ఆవిడ నువ్వు వెళ్ళి ఎక్కడ చూద్దామన్నా ఆవిడ కనపడదు. ఆవిడ ఎక్కడో స్వర్గంలో ఉంటుందట. మరి ఆ స్వర్గం ఎక్కడ ఉందో ఎలా ఉందో, అక్కడ ఆవిడ ఉందో లేదో, ఉంటే ఎలా ఉందో ఎవరికి తెలియదు. నీ అవిద్య. ఎలాగయ్యా అంటే వెళ్ళి స్వర్గానికి వెళ్ళి రాత్రి రంభం చూసి వచ్చాడు. ఎప్పుడు కలలో. ఏమిటైందంటే ఇప్పుడైతే దేవేంద్రుడు చూసి వచ్చాడట. ఆ స్వర్గలోక వైభోగాన్ని అంతా చూసి వచ్చాడట. ఆ స్వర్గలోక సుఖాలు ఎలా ఉంటాయో అనుకున్నట్ట. ఇంతకీ తీరా దేవేంద్రుని అమృతం అడిగేటప్పుడు కదా ఆయన అమృత విద్య లోపల మేలుకొచ్చింది. అయ్యయ్యో, ఆ కాస్త అమృతం తాగేసి ఉంటే ఎప్పటికీ పోయేవాడిని కాదు, జీవితకాలం ఎప్పుడు స్వర్గంలోనే ఉండేవాడిని కాస్త. ఈ మెలకువ కాసేపు ఆగి రావచ్చు కదా, 3 నిమిషాలు ఆగి రావచ్చు కదా అనుకున్నాను. స్త్రీ పురుషులు అందరికీ సమానమే సమీ. స్వర్గ నరకాలు వీళ్ళకి వాళ్ళకి ఏం భేదం ఉండదు. అర్థమైందండి? కాబట్టి అలా ఆశ, దాన్ని ఏమంటారు ఇప్పుడు? అది ఆశ. ఎవరైనా నరకానికి వెళ్దామని బాగా ప్రయత్నం చేస్తారా? ఏదా? ఏ వద్దా? ఎందుకని? దాని గురించి ఎప్పుడేం చూసి వచ్చావు కనుక ఇదేదో వెళ్ళి చూసి వచ్చినట్టు. ఈయనకి ఎప్పుడు స్వర్గమే కావాలి, వెళ్ళి చూసి వచ్చాడు ఎప్పుడు ఎప్పుడన్నా. ఆ నరకమే ఎప్పుడు వద్దాడు. ఎందుకని? అది వెళ్ళి చూసి వచ్చాడు ఎప్పుడు. ఓరిని అన్యాయం పడు, కానీ అది చూడాలి, ఇది చూడాలి. కాబట్టి ఇలాగ ఊహల చేత అపోహల చేత మన అవిద్య, సంతృప్తి అసంతృప్తుల చేత మన జైలు మనమే రోజు అల్లేసుకుంటున్నాం. అర్థమైందండి? తమలపాకు ఎందుకు భగవంతుడికి ఇవ్వాలి? చాలా ఆకులు ఉన్నాయిగా భూమండలంలో, దాన్నే ఎందుకు ఇవ్వాలి? అది అల్లుకున్నట్టుగా ఏది అల్లుకోదట. చిన్న మొక్క, చిన్న తీగ పెడితే దానికి విత్తనాలు ఏమి ఉండవండి. అసలు ఎంత చిన్న మాది పెట్టామనుకో, అదే మెల్లగా బాగి ఏదో ఒక ఆధారాన్ని వెతుక్కొని అదే పైకి బాగి, వెనక్కి బాగి, ముందుకు బాగి, పెద్ద శాంత పోదండి. అదే నేల మీద పాకుతుంది. ప్రతి కణుపుకి వేళ్ళు దిగిపోతాయి. తమలపాకు ఒకసారి వచ్చిందంటే పోదండి. ఎవరికి గుర్తు? ఇప్పుడు అది మనక జీవుడికే గుర్తుంది. అర్థమైందండి? మనలో అవిద్య అనేది ఆ తమలపాకు వలే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ అవిద్యను ఏం చేయాలి మరి? ఈశ్వరార్పణ బుద్ధి. పరిష్కారం ఏమిటండి? ఈ 5టికి 5 పరిష్కారాలు చెప్పారు. అర్థమైందండి? మనకు 5 సమస్యలు. ఒకటేమిటి? అభిమానం. రెండోది ఏమిటి? అజ్ఞానం. మూడవది అవివేకం. నాలుగవది అహంకారం. ఐదవది అవిద్య. ఈ 5 మానవుడికి ఇప్పుడు కాదు, సృష్టి ఆది నుంచి కల్పాంతం వరకు కూడా ఇవే సమస్యలు. కొత్తగా తెచ్చుకున్న సమస్యలు ఏం కాదు. మనం 100 సార్లు పుట్టిపోయినా, 1000 సార్లు పుట్టిపోయినా వీటితోడే పుడతాం, వీటితోటే పోతాం. కానీ మరి పుట్టిన పోయే లోపల ఏం చేయాలి మరి? ఈ 5 సమస్యలకి పరిష్కారం కనుక్కోవాలి. ఆ పరిష్కారం మనకి అనుభవజ్ఞుడైనటువంటి గురువు ద్వారా కానీ, లేదా శాస్త్రం ద్వారా కానీ, లేదా ఈశ్వరానుగ్రహం చేత కానీ, లేదా నీ స్వాత్మ అనుగ్రహం చేత కానీ, ఈ 4 మార్గాల ద్వారా పరిష్కారం తెలుస్తుంది. 5 పరిష్కారాలు ఏమిటి? 5 పరిష్కారాలు. మొట్టమొదటిది నిష్కామ కర్మ. అభిమాన త్యాగం చేయాలి అంటే ఏం చేయాలి? నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటి? మనం ఎవరైనా పిలిచి పని చెప్తేనే చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి. పిలిచి పని చేస్తాం అంతేనా కదా? అమ్మ ఇది కొద్దిగా
కొద్దిగా వెళ్ళి నలుగురికి టీ పెట్టుకురా అమ్మా అన్నాం అనుకోండి, పిచ్చి పని చెప్పాడండి బాబు నన్ను గుర్తించి అని ఆ గుర్తింపుతోటి వెళ్ళి ఆ నలుగురికి టీ పెట్టుకొచ్చి ఇస్తున్నాడు. అది తాగేశారు. ఈ కథ అయిపోయింది. ఇప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోవాలి? నీకు ఆ పని చెప్పిన వాడు గుర్తుపెట్టుకోవాలా, ఆ పని చేసిన వాడు గుర్తుపెట్టుకోవాలా, టీ తాగిన వాడు గుర్తుపెట్టుకోవాలా? ఎవరు గుర్తుపెట్టుకోవాలి? పని చెప్పిన వాడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని పని ఎవరితో మొదలైంది? చెప్పిన వాడితో మొదలైంది. కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు? నేను చేశాను. అర్థమైందండి? పుణ్యం పుచ్చి ఆయన మళ్ళా ఒక గంట ఇంకో నలుగురు ఇదే పని నాకు అర్థం కాదు, గంటకి నలుగురు పెట్టుకున్నామంటావు అది. ఇప్పుడు నేననే అహం ఎవరికి వచ్చింది? చేసిన వాడికి వచ్చింది. చెప్పేవాడికి ఏముందయ్యా, మాటలు చెప్తాడు. చేసేవాడికి తెలుస్తుంది కష్టం. ఎందులో చూసినా ఇప్పుడు ఈ మాటలన్నీ నేననే అహం. మరి అభిమానం ఉంటేనేగా, దేహాభిమానం. శరీరం ఉంటేగా చేసింది, లేకపోతే ఎట్ట చేసావమ్మా, లేకపోతే చేయగలవా? వెళ్ళిపోయిన మీ అమ్మమ్మని చేసి పట్టరామనమ్మా అన్నాడు. పరలోకానికి వెళ్ళిన అమ్మమ్మని టీ చేసి పట్టరామంటే ఎట్ట పట్టుకొస్తుంది? పట్టుకొస్తుందా? ఎందుకని? శరీరం లేదు కదా. కాబట్టి ఏ కర్మ చేయాలని ఏముండాలి? అది దుష్కర్మే కావచ్చు, సత్కర్మే కావచ్చు, దానమే కావచ్చు, ధర్మమే కావచ్చు. ఎన్ని చేయాలనే ఉండాలి? శరీరం ఉండాలి. కాబట్టి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, కర్మ సాధనం. శరీరం ఉన్నంతకాలం కర్మ చేయవలసిందే, శరీరం ఉన్నంతకాలం ధర్మం చేయవలసిందే. కాబట్టి కర్మకి లీడర్ ఎవరు? ధర్మం. అంతేగాని భోగం కాదు. అభిమానం ఎప్పుడైంది? కర్మకి రెండు ముఖాలు ఉన్నాయి. కర్మకు ఒక పక్క భోగం ఉంటుంది, ఒక పక్క ధర్మం ఉంటుంది. ధర్మాన్ని ఆశ్రయించి చేసావు, అప్పుడు ఏమైంది? నా ధర్మం నేను నెరవేర్చాను అన్నాడు. నేను అనలేదు అప్పుడు. అర్థమైందండి? మీరందరూ పిల్లల్ని కన్నారమ్మా, ఇది తేలిగ్గానే కన్నారా, కష్టపడి కన్నారా? తేలిగ్గా కన్నారా, కష్టపడి కన్నారా? అదేంటి, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కన్నామమ్మా, ఇప్పుడు కాదు కదా. వాళ్ళ పిల్లలు కూడా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు అడిగా, షష్టి పూర్తి అయిపోయిన తర్వాత అడిగా, ఏమా పిల్లలు తేలిగ్గా కన్నావా, కష్టపడి కన్నావా? ఎవటం ఎవరండి గుర్తులేదు. అదేంటమ్మా నువ్వు కనలేదా అన్న. ఏమన్నా అయిపోయి నా ధర్మం నేను చేశానండి. చూడండి, అదే కన్న వెంటనే బాలింతరాలు పిల్లలు ఎత్తుకొచ్చింది, ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా, తేలిగ్గా కన్నావా, ఎలా ఉన్నావు? అబ్బో చాలా కష్టమైందండి బాబు అని అప్పుడు ఆ కథ అంతా చెప్తుంది. మరి ఇదే కథ 60 ఏళ్ళు అయితే ఎందుకు లేదు? నా ధర్మం అనుకుంది అంతే. ధర్మం ఎటు తిప్పేసింది? ధర్మం వైపు తిప్పేసింది. అప్పుడు ఈ కష్టం అంతా లేకుండా పోయింది, ఈ చేశానన్న భావన అంతా లేకుండా పోయింది, పెంచానన్న గొడవ లేదు, ఏ గొడవ లేదు. ఇప్పుడు అదే ఆ కర్మని ఇటు తిప్పాం భోగం వైపు. అప్పుడేమైంది? ఆవిడ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేస్తే 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా పొట్ట కట్టుకుని కన్నాను తెలుసా వాడిని. అబ్బా ఇవిడొకటే కన్నదండి అన్నాడు ఇంకొక. నువ్వు కంటే తెలుస్తుందండి గొడవ మొదలు నానా యాగి. అదే నీ ధర్మం అనుకున్నానండి. అప్పుడేమైనప్పుడు కానీ అదొక బలమైన జ్ఞాపకంగా గనక నీలో ఉన్నట్లయితే అప్పుడేమైంది? రుణానుబంధం. పట్టబోయించుకుని కన్నా అప్పుడు అసలు నేను ఉంటానో పోతానో తెలియకున్న పరిస్థితిలో ఉన్నా, నీ మందులు వాడారో ఎంత కథ అయింది పునర్జన్మ. ఇప్పుడు వాడు 30 ఏళ్ళు అయిన తర్వాత మాట్లాడడం మంచి. అప్పుడు సమస్య కాదు, ఇప్పుడు సమస్య. అది వచ్చి దీనికి తగులుతుంది, దూది వచ్చి దూరాన్ని కూర్చుంది. ఇప్పుడు సమస్య ఏమిటమ్మా అంటే వాడు నాతో మాట్లాడాలి, అది గొడవ. ఇప్పుడు ఇది పోయి అది పోయింది. అది వాడు మాట్లాడితే సరేలేవమ్మా, ఇప్పుడు 30 ఏళ్ళప్పుడు వాడు నీతో మాట్లాడేది నువ్వు చేసేది ఏమిటి? ఇప్పుడు ఇప్పుడు ఇంటి లేవలేదండి, 60 ఏళ్ళు వచ్చేసి రిటైర్డ్ అయిపోయింది. ఆవిడ అన్నం ఆవిడ వండకూడదు, ఆవిడ టీ ఆవిడ తాగుతుంది. వాడు ఎక్కడో అమెరికాలో ఉన్నప్పుడు వాడు ధరించేది ఏమిటి? వాడు ఏమిటో రండి రోజు మాట్లాడమంటే మాట్లాడు. ఆవిడ దుఃఖం అది. ఈ దుఃఖానికి నిన్న అసలు వాడిని అమెరికా ఎవరు పంపమన్నారు? నువ్వు పంపిస్తే వెళ్ళాడు, వాడంతా వాడే వెళ్ళాడు. పంపించినప్పుడు ఇవన్నీ ఉంటాయని తెలియదు ఆ రోజున.
అని అడిగామనుకోండి ఇంకా దుఃఖం పెరుగుతుంది. ఎందుకని కర్మ భోగం వైపు తిరిగి, భోగం అనే వైపు తిరిగితే మటుకు అది నీకు బంధకారణం, అభిమానం పెరుగుతుంది. అవునండి. సీతాకోక చిలుక తన పూర్వ దశను ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటుందా? దానికి పూర్వదశ ఉందా లేదా? అందుకే గొంగళ పురుగు. కానీ దాని పూర్వదశ అసలు ఇప్పుడు దానికి ఒకసారి సీతాకోక చిలుకగా మారిపోయిందండి. అప్పుడు మరి దానికి పూర్వదశ ఎప్పుడైనా గుర్తుకొస్తుందా? మళ్ళా గుడ్లు పెట్టేది అదే, గుడ్లలోంచి వచ్చేది ఏమిటి? మళ్ళా గొంగళ పురుగే. మళ్ళా పరిణామం చెంది అయ్యేదేమిటి? చూడండి ఎంత గొప్ప పాఠం నేర్చుకుందాం మనం. ఎప్పటికప్పుడు ఆ దేహాన్ని అభిమానం లేకుండా పరిణామం కోసం త్యజించి వేసి, నేను గొంగళ పురుగుని వదలండి బాబు, రండి బాబు, ఎంత కష్టపడి ఆ చెట్టంతా తినేసే, నేను ఎంత లావు అయిపోయాను. చూడండి గొంగళ పురుగు పుట్టినప్పుడు ఎంత ఉంటుంది? సన్నగా ఉంటుందండి, అది కళ కనపడకుండా ఉంటుంది. అది ఒక నెల రోజుల్లో మొత్తం చెట్టంతా తినేస్తుంది. పని పడలేదు, రాత్రి మగడి దేవాలయం కూడా తినేస్తుంది. చెట్టంతా మూడైపోతుంది. ముఖ్యంగా ములగ చెట్టు చూడండి, ములగ చెట్టుకు బాగా పడతాయి, శుభ్రంగా మూడైపోతుందండి, చెట్టు మొత్తం మూడైపోతుంది. మునగ చెట్టు ఎప్పుడైనా సరే నా గొంగళ పురుగు పట్టొద్దండి. పోనీ మూడైపోతే నేను పోయానని ఏమన్నా వెళ్ళిపోయింది, అవన్నీ పడిపోతాయి, నెల రోజుల్లో పడిపోతాయి. మళ్ళా మునగ చెట్టు మళ్ళీ వచ్చేస్తుంది, ఏముండదండి, మళ్ళా తిప్పుకొచ్చేస్తుంది. మనమే ఈ గొడవలన్నీ పెట్టుకుందండి, మిగిలిన దానికి అసలు ఏ గొడవ లేదు. మరి ఎవరన్నా ఉన్నదంతా దోచుకుపోతే బాధపడాలా వద్దా? మునగ చెట్టు మరి ఉన్నదంతా ఇచ్చేస్తాం, ఒక్క ఆకు కూడా మిగలుతూనే అవుతుంది, శుభ్రంగా తినేస్తుంది. మీరు కావాలంటే ప్రకృతిలో చూసి మునగ చెట్టు నేర్పే పాఠం మరొకటి నేర్పదండి. అందుకనే ప్రతి ఇంట్లో మునగ చెట్టు ఉండాలి. అందుకనే ఏమన్నా ఎవరన్నా పొగుడుతూ ఉంటే, రే మునగ చెట్టు ఎక్కిసరడరా బాబు, జాగ్రత్తరా అంటాం. అంటే అర్థం ఏంటి? చూసి నేర్చుకోవాలని అర్థం. ఇలాగే ఇంట్లో ఒక అరటి చెట్టు, ఒక మునగ చెట్టు, అవి చూపెట్టే చెప్పేవాళ్ళు పెద్దలు. ఏకంగా పుస్తకాలే చదవక్కర్లా, ప్రకృతిని చూసి కూడా మనం జ్ఞానాన్ని పొందవచ్చు. మనం తప్ప అభిమానం కలిగింది ఒక్కటి చూపెట్టండి ఈ ప్రపంచం. 24 లక్షల జీవరాశులలో దేహాభిమానం కలిగి ప్రవర్తించేటటువంటి వ్యవహారం ఏ జీవికి లేదు. టైం అయిపోద్ది, ఆ శరీరం అక్కడ వారేస్తే పోదు, అందులో ఉన్న జీవుడు ఇంకో శరీరానికి కూడా అంతే వాస్తవానికి. కానీ మనం ఏమంటున్నాం? మనిషి ఉపాధిని పొందాం, కానీ పూర్వ పశు ఉపాధి లక్షణాలు పోలేదు. పూర్వం గబ్బిల లక్షణం పోలేదు. అందుకని ఏం చేస్తాం? తూరు పట్టుకు వెళ్ళాలి. ఎలాగా? తల కిందకి, అలా స్ట్రైట్గా ఉండదు, తల కిందకి కాళ్ళు పై. కొమ్మలు పట్టుకు వెళ్ళాడాలంటే మరి తలతో పట్టుకోలేదుగా. పోనీ ఇలా పైకి ఉండగలుగుతుందా? ఉండలేదు. ఎందుకని? దానికి శరీరం బరువు ఎక్కువ. శరీరం బరువు ఎక్కువయ్యేటప్పటికి పైకి ఉండాలంటే ఉండలేదు, కిందకి తిరిగిపోయింది. కాబట్టి అభిమానం కలిగినటువంటి వాడిని ఎవరితో పోల్చారయ్యా? గబ్బిలు. ఏదైనా సరే నాది, ఇది నేను వదలను అన్నావు అనుకోండి, వెంటనే మానవుడి దగ్గర నీ తెలివి ఎక్కడికి వెళ్ళిపోయింది? గబ్బిలో. ఇది గుర్తు తెచ్చుకోవాలి. అబ్బా, మళ్ళా గబ్బిలం దాకా వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ అభిమానం నీకు చివరి శ్వాసలో గుర్తుకొచ్చిందండి, అప్పుడు యమధర్మరాజు ఏమంటాడు తెలుసా? నీకేం కావాలి? శరీరం కావాలి. గుర్తుపెట్టుకోండి, నాకు ఫలానా శరీరం కావాలని ఎంపిక చేసుకునే అవకాశం నీకు ఇవ్వలేదు భగవంతుడు. మీ లోపలున్న ఈ 5 లక్షణాలను బట్టి శరీరం వస్తుంది. అభిమానాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి, అవివేకాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, అవిద్యను బట్టి. మిగిలిన జీవరాశి కూడా ఉన్నవి ఇవే. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నీకు వేరే ప్రత్యేకమైన రాకెట్ ఏం అక్కర్లే. అర్థమైందండి? ఈ 5లో నీకు ఏది బలంగా ఉంటే అది బలంగా ఉన్న జీవ ఉపాధికి నేను పంపించేస్తాను. యాజ్ సింపుల్. అర్థమైందండి? ఎప్పుడైతే మనలో అభిమానం బలంగా ఉందో, యమధర్మరాజు నాకు శరీరం కావాలి అనేంత తెలివే ఉంటుందట నీకు. అప్పుడంటే కావాలి, అవసరం లేదంటే రెండు మాటలే. మాటలు కూడా కాదు, పూర్తి కొరణ, ఓ లీలగా ఓ భావన వస్తుంది అంతే. అప్పుడే ఎట్లాగా వదిలే, శరీరం అవసరం లేదంట, కుదరదు.
వెంటనే ఈ 5 లక్షణాల్లో నీ పర్సంటేజ్ లెక్కేస్తావు. ఆ అభిమానం చాలా చాలా ఎక్కువ ఉందని నీ సినిమాలో కనపడు. మరణ వేదన అంటే ఏంటంటే నీ సినిమా నీకు చూపెట్టడం, వేరే ఎవరు పుట్టిన మొదలు పోయేదాకా నీ సినిమా నీకే చూపిస్తారు. ఇప్పుడు ఏమైపోతావు? నాదేనంటావా, వేరే వాడిది అంటావా, పక్కింటి వాడిదండి అంటావా? అందులో అంతా నువ్వేగా ఉండేది. నువ్వు పుట్టిన మొదలు నువ్వు పోయిన దాకా ఆ సినిమా నీకే చూపిస్తారండి. అప్పుడు ఏం చేస్తావు? నాది కాదంటావా? అనడం రాదుగా. జీవితం అంతా నాదే 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 అంటూ అభ్యాసం చేసిన వాడు చివరిలో నాది కాదనడం వస్తుందా? మామా మామా ఎంతసేపు మనం ఏ పూజ చేసినా ఆ మమ అనుకోవయ్యా అంటాం. అప్పుడు ఏమైపోయింది? అదే అలవాటు. మరి అప్పుడు నమమ అనమంటే అంటాడంటావా? చివరిలో నాది కాదనమంటే అంటాడంటావా? అంటాడు. అప్పుడు ఏం చేయాలి మరి నేను? ఆ లక్షణం ఏ ఉపాధిలో బలంగా ఉందో అందులోకి నేను పంపించేస్తే ఒక జీవితం అలా జీవిస్తే బాగా ఆ లక్షణం చేత నువ్వు బాధించబడితే పట్టబడితే అప్పుడు ఇక చాలు బాబోయ్ నాకు వద్దునైనా ఇది అని ఆ ఉపాధిలోకి దాకా 84 లక్షల జీవరాశుల ఉపాధులన్నీ కూడా మనం ఈ 5 లక్షణాలను పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉపాధి కూడా అందుకే. అయితే మానవోపాధిలో బుద్ధిగత జీవి కాబట్టి విచారణతో పోగొట్టుకో. ఇప్పుడు 100 ఏళ్ల పాటు మళ్ళీ ఇలా పోగొట్టుకోవడం ఎందుకు? ఓ 10 ఏళ్ళు గబ్బిలంగా, ఓ 20 ఏళ్ళు తాలిపురుగుగా, ఓ 30 ఏళ్ళు లేడిగా, ఓ 40 ఏళ్ళు సింహంగా, ఓ 100 ఏళ్ళు ఏనుగుగా మళ్ళా అదంతా తీసుకురావడం ఎందుకు? ఓ 1000 ఏళ్ళు తిమింగలంగా. తిమింగలం 1000 ఏళ్ళు ఉంటుందండి సముద్ర గర్భంలో. చాలా మందికి అపమృత్యు దోషం ఉంటుంది మానవులకు. వీళ్ళలో ఒక అసంతృప్తి ఉంటుందట. అర్ధాయుష్కుడిగా పోయాను, నాకు పూర్ణాయుషు కావాలి అని. ఎప్పుడు స్మరిస్తున్నాడు ఇది? ఆఖరి శ్వాసలో స్మరించింది. ఏమిటయ్యా ఈ జన్మ నాకు అర్థం కాదు, అర్ధాయుషి దేవు పూర్ణాయుషి పోయాడు. ఎంత 1000 చాలా అంటాడు. అంతే చాలు 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 అంటాడు. వెళ్ళైతే అయిపోయింది. సరాసరి మానవోపాధి నుంచి సముద్రంలో తిమింగలంగా వచ్చేస్తాడు. చక్కగా 1000 ఏళ్ళు హాయిగా తెలివా పోయి. శరీరం మాత్రం ఎంత ఉంటది? ఈ బిల్డింగ్ అంత ఉంటది. తిమింగడానికి శరీరం ఈ బిల్డింగ్ అంత ఉంటదండి. ఓ తోకతో కొట్టినట్టే ఓడలన్నీ కనబడతాయి. అంత బలవత్తరమైంది. కానీ ఏది ఏమి తీరు 1000 ఏళ్ల పాటు తీరు. మరి సముద్రం అయితే తప్ప దానికి ఇంకే ఆవాసం పనికి. తిమింగలాన్ని తెచ్చి మీ ఇంట్లో అక్వేరియంలో పెంచాలంటే పెంచడానికి వీలవుతుంది? అలా వీలు. కాబట్టి భగవంతుడి నిర్ణయం కూడా రెప్పపాటులోనే ఇస్తాడు. ఆఖరి శ్వాసలో నీకేం 100 ఏళ్ళు టైం ఇవ్వడు. అక్కడ డిస్కషన్ పెట్టడానికి లాయర్లు జడ్జిమెంట్ కట్టరాలు ఏమో ఉండవు. ఈ 5 లక్షణాలలో ఏ లక్షణం బలంగా ఉందో చూస్తాడు. తదనుగుణ్యమైన ఉపాధికి అవకాశం ఇచ్చేస్తాడు. భగవంతుడు అంటే అవకాశం ఇచ్చేవాడు. భగము అంటే అవకాశం. ఆ అవకాశాలన్నీ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాడు భగవంతుడు. మన పొద్దున కూడా ఋగ్వేద సూక్తం చదువుతున్నారు. అది చదువుతున్నాడు. ఎవరి వద్ద అయితే సకల చరాచర సృష్టి అనంత విశ్వానికి సంబంధించిన భగములు ఉన్నాయో ఆయన భగవంతుడు. ఆయన అలా తెలుసుకో. ఆయన ఏమిస్తాడు? నీకు ఒకటి ఇష్టం పంపిస్తాడు. ఉపాధి నుంచి పంపిస్తాడు. భగం అంటే ఉపాధి. అందులో జీవించడం భావం. అది భగము, ఇది భావము. కాబట్టి జాగ్రత్తగా మనం ఇప్పుడు మానవోపాధిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏం వద్దనుకుని బయటపడటం, జైల్లోంచి బయటపడటం, ముక్తి పొందడం అనే దాని, బంధాలు పోగొట్టుకోవడం అనే దాని, దుఃఖాలు పోగొట్టుకోవడం అనేది మానవోపాధిలోనే వీలు. మిగిలిన వాటిలో వాటికి దుఃఖం పోగొట్టుకోమంటే పోగొట్టుకోగలిగే శక్తి లేదు. ఓ పశువు ఉందండి, దానికి దొరికితే తింటుంది, లేదా పడుకోవడం. కట్టేసావు, కాసేపు పెనుగులాడుద్ది, ఈ తెగదని ఉడుగు. పెడితే తింటది, లేకపోతే కొడితే పడదు. దుఃఖాన్ని దాటగలుగుతుందా? ఆ పశు శరీరంలోంచి బయటపడగలుగుతుందా? నేను పశువుని కాదు పశుపతి అనేటటువంటి స్థాయిని పొందగలుగుతుందా? మనవుడు ఏం చేశాడంటే పశుపతిగా జీవించరా బాబు అంటే ఓ 10 పశువులు కొనుక్కొని వాటిని జాగ్రత్తగా కట్టేసి మేపేసి పశుపతినేనన్నాడు. ఇప్పుడు మన తెలివితేటలంతా ఎలా ఉన్నాయి? ఇప్పుడు అభిమానం. ఒకప్పుడు ఇలాగే ఉండేది.
నాకు 1000 పశువులు ఉన్నాయి తెలుసా, నాకు 1000 ఎకరాలు ఉన్నాయి తెలుసా, నాదే కదండి. వేరే ఏముందట, రాజ్యం అంతా నాదే అన్నట్టు ఒక ఆయన. అది నాదే. విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఆయన దగ్గర ఒక్క గోవు ఉందట, అంతే. రామధేను ఒక్క గోవు ఉందట, అది చాలు. అది సకల గోసంపదకి ఆధారం. అటువంటి ఆ ధేను ఉంది ఆయన దగ్గర. ఆ ధేను వీళ్ళందరికీ ఇట్లాగే అందరు వచ్చారట. అతిథి అతిథి సత్కారం చేయాలంటే మరి మహర్షి ఎక్కడి నుంచి చేస్తాడు, అరణ్యంలో ఉన్న మహర్షి. అమ్మా దేశాన్ని వెళ్ళే రాజు వచ్చాడు, అతిథి సత్కారం చేయమంటున్నాడు, 1000 మందితో వచ్చాట, పైగా అనుగ్రహించాలి తల్లి నువ్వు అని దాన్ని ఆరాధన చేసి, సరే బాగుంది. సంకల్ప సృష్టి మొత్తం 1000 మందికి సరిపడా ఆహార పదార్థాలు ఇచ్చింది. కాబట్టి భగవంతుడి వ్యవహారం ఎట్లాగా, సంకల్ప సృష్టి. మానవ వ్యవహారం ఎలాగా, పదార్థ సృష్టి. ఇప్పుడు మనలో సంకల్ప శక్తి ఉందా లేదా, ఉంది. అంటే భగవంతుడు ఉన్నాడా లేదా నీలో, ఉన్నాడు. పదార్థం ఉందా లేదా, జీవుడు ఉన్నాడా లేదా. మరి ఇప్పుడు ఈ జీవుడు తాను బ్రహ్మం అనేటటువంటి జ్ఞానాన్ని పొందేటండి. అప్పుడేమైపోయాడు, అడి తిరిగిపోయాడు. పదార్థమే ప్రధానం అన్నాడు, అప్పుడేమైపోయాడు, ఇడి తిరిగిపోయాడు. భగవంతుడు తెలివి ఇచ్చాడు కదా, ఆ తెలివిని ఎడి తిప్పాలంటే ఇప్పుడు బ్రహ్మం వైపు తిప్పాం, అప్పుడేమైంది, అంత నీ బలం పెరిగిపోయింది. భగవంతుడి సంకల్పానికి ఎంత బలం ఉందో నీకు కూడా అంత బలం ఉంది. అదే పదార్థం వైపు తిప్పావు, అప్పుడేమైంది, కుర్చీలోంచి లేవడం కుదరదు, చెయ్యిస్తేనే లేస్తావు. ఎందుకని తనంతట తాను కదలలేదుగా ఈ శరీరం, దాని పేరు జడం. కదలాలంటే ఎవడన్నా వాడు కదిలించాలి, లేదా కదల్చగలిగే శక్తి ఉన్నవాడు చెయ్యి సహాయం. కాబట్టి జడమైనటువంటి పదార్థం నేను అనుకోవడం నీ తెలివికి కరెక్టా. చైతన్య స్థితిలో, ప్రజ్ఞాస్థితిలో బ్రహ్మము నేను అనుకోవడం నీ తెలివి కరెక్టా. ఇందాకోటి చెప్పావు, ఒక పక్క కర్మకి భోగం, రెండో పక్క ధర్మం. అలాగే ఇప్పుడు నీలో తెలివి ఉంది, ఆ తెలివికి ఒక పక్క ఏముంది, జీవుడు, పదార్థమే సత్యం. జీవుడు అంటే ఏమిటి, పదార్థమే సత్యం. రెండో పక్క ఏముంది, బ్రహ్మమే సత్యం. ఈ సత్యాన్ని ఒప్పుకుంటావు, ఆ సత్యాన్ని ఒప్పుకుంటావు. నువ్వు అన్నవాడు ఉన్నాడు, వాడికి ఏమైంది, ఇప్పుడు వాడికి 4 ఫలితాలు వచ్చినాయి. బ్రహ్మ సత్యం అని ఎందుకు అనాలయ్యా, దుఃఖరాహిత్యం, వాసనారాహిత్యం, బంధరాహిత్యం, జన్మరాహిత్యం. ఒక్కటి ఒప్పుకో చాలు, బ్రహ్మ సత్యమని ఒప్పుకో చాలు, ఈ 4 నిన్ను బాధించవు. అర్థమైందండి. మనం తల్లిదండ్రుల దగ్గర పెరిగామండి, మన కష్టాలు అన్నప్పుడు ఎవరు చూశారు, రోజులు ఎన్నిసార్లు బతిలాడావు మా చూడమని. అదేమిటి, అడిగితే కదా చేయాలి ఎవరైనా. అదే ఎందుకు తెలుసు, దైవం కాబట్టి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. రోజు వెళ్ళి బతిలాడేయండి మీ మేషాన్ని, ఆ పాఠం చెప్పు ఈ పాఠం చెప్పాను. వెళ్ళో చేరావు, నీకేం నేర్పాలో అని నేర్పి పంపించు. ఆచార్య దేవో భవ. అలా దైవ లక్షణం ఉంది కాబట్టి నువ్వు 10 సార్లు అడగాల్సిన పని లేకుండా నీ కష్టాన్ని అర్థం చేసుకుని, నీ దుఃఖాన్ని అర్థం చేసుకుని వాడు దైవీ స్థితిలో నీకు సహాయం. కాబట్టి నీ జీవితం సవ్యంగా సాగి. మరి వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉందిగా జీవితం. కష్టాలన్నీ పెళ్లి చేసుకున్నాకే వచ్చినాయి బాబు. చేసుకోవాలా మానేయాలా, చేసుకోవాల్సిందే. అదేమిటండి, చేసుకోవాల్సిందే. ఎందుకనండి, పదార్థం అసత్యమని, బ్రహ్మము సత్యమని తెలుసుకోవాలి అంటే ఒకరి సహాయం కావాలి. అనంతరం తానుగా తెలుసుకోలేడు. తెలుసుకోలేనప్పుడు ఏం చేయాలి, ఓ సహాయం తీసుకోవాలి. దానికి ఏం చెప్పారు మళ్ళా ఆయన, ఆ తెలుసుకోలేకపోవడమేగా అజ్ఞాన వృత్తి. అభిమానం సంగతి చెప్పేశాం, ఇప్పుడు రెండోది చెప్తాను, అజ్ఞానం. ఆయన బ్రహ్మ సత్యం అని తెలుసుకోవచ్చు నువ్వు నీ తెలివితో, కానీ నీకేమనిపిస్తుంది, గారే సత్యం గూరే సత్యం అనిపిస్తుంది. ఎందుకని, పదార్థం సత్యం అనిపిస్తుంది. ఎందువలన, అజ్ఞానం చేత. మరి అజ్ఞానం ఎలా పోతుందండి, ఎవరు సహాయం తీసుకో, ఎవరో ఒకరి సహాయం.
ఎవరైతే ఉందో అక్కడ. అయితే ఎలా ఉండాలండి ఆ సహాయం? నీకు స్ఫురించినప్పుడు వాడికి స్ఫురించాలి, వాడికి స్ఫురించినప్పుడు నీకు స్ఫురించాలి. అలాంటి వాడిని నేను నీకు జత చేస్తాను. అందుకని మ్యారేజ్ అంతా ఎవరు చేస్తారు? వివాహం ఎవరు చేస్తారు? కళ్యాణ యోగం. అది యోగంలో భాగమే కానీ భోగంలో భాగం కాదు. అదేనండి, మీరు ఎవరైనా చూసుకోండి, కళ్యాణ పత్రిక రాసేటప్పుడు కళ్యాణ యోగ ముహూర్తం రాస్తారు అక్కడ. అర్థమైందండి? ఫలానా తేదీ ఫలానా సమయం అప్పుడే ఎందుకండి? ఆ యోగించే కాలం అయ్యా బాబు అది. మనం ఏం చేసాం? మా అమ్మాయి పెళ్ళికి 160 పదార్థాలు పెట్టింది తెలుసు. అసలు పోయి ఎప్పుడు పెళ్లి చేశాడంటే ముహూర్త కాలం మాత్రం ఎవరికి గుర్తు, చేసుకున్న పెద్దలకి గుర్తుండదు, చేయించిన వాళ్ళకి అసలే గుర్తు. అడగండి చూడండి, 60 ఏళ్ళ షష్టి పూర్తికి కార్డు వేసేటప్పుడు అమ్మా మీ పెళ్లి ఎప్పుడు చేశారమ్మా అని అడుగుతాం. అది ఆ పత్రిక రాయాలంటే ఈ పత్రిక గురించి అడుగుతాం. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పెళ్ళి అయితే నాకు అర్థం కాదు, 40 ఏళ్ల క్రితం పెళ్ళి అయితే ఇప్పుడు అడుగుతా పెట్టాయి నాకు అర్థం కాదు. అదే తప్ప నీకు ఉత్తమ యోగాన్ని ఎలా వచ్చింది? ఈ యోగం ఎలా వచ్చింది? ఆ కళ్యాణం వల్లే కదా, ఆ ఘట్టం వల్లే కదా ఈ ఘట్టం వచ్చింది. మరి ఆ ఘట్టానికి విలువ లేదంటే ఎట్లాగా? ఈ 60 ఏళ్ల జ్ఞానం ఎలా వచ్చింది? ఆ యోగమే ఈ జ్ఞానం అయ్యింది. మరి అది నేను గుర్తెట్టుకోనండి అంటే మీరు ఎవ్వరు గుర్తెట్టుకోరండి, పొరపాటు కూడా గుర్తెట్టుకోరు. ఎందుకంటే మీ దృష్టిలో అదొక పేడక, అందుకని మర్చిపోతాం. ఎందుకని? భోగ దృష్టి. అలా ఎందుకు అనుకుంటున్నావు? భోగ దృష్టి. పదార్థం సత్యం అనేటప్పటికీ భోగ దృష్టి వచ్చింది. అదే బ్రహ్మ సత్యం అంటే వచ్చిన వారు ఆవిడ బ్రహ్మస్వరూపుడు. అందుకని మీ పని ఏమిటంటే, మీ ఆయన చాలా పనులు చేస్తారండి. అక్కడ పూజలు చేసేవాళ్ళ దగ్గర కూర్చోబెట్టినప్పుడు ఏం చెప్తారు చూడండి, అన్నీ ఆయన చేయమంటాడు. అంతా ఆయనే ఉద్యోగం. నీ పని ఏమిటమ్మా? నీ పని సహకరించడమేనమ్మా, ఆయన అడిగినా అందిస్తూ ఉండు, అంతా అయిపోదండి. ఆయన చేతులు అక్షతలు, అమ్మా చేతుల్లో నీళ్లు పోయమ్మా, అక్షతలు విడిపించు. నీ ఉద్యోగం ఏంటి? విడిపించే ఉద్యోగం నీ ఉద్యోగం, పట్టుకునేట్టు చేసే ఉద్యోగం కాదు. కానీ ఇప్పుడు మనం ఎలా జీవించాం? అది కావాలి, ఇది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి. పెంకుటిల్లు సరిపోద్దా? స్లాబ్ వేయాల్సిందే. ఒక స్లాబ్ సరిపోద్దా? 2 వేయాల్సిందే. 3 బెడ్రూమ్లు సరిపోతాయా? 5 బెడ్రూమ్లు ఉండాల్సిందే. ఈ ఎక్స్టెన్షన్ అంతా ఎవరిది? నీదే కదా. అప్పుడు నువ్వు ఆవిడ విడిపించింది ఎక్కడ? కాబట్టి మీ ఆయన మోక్షానికి కారకులు ఎవరు? భర్త మోక్షానికి భార్య కారకురాలు, భార్య మోక్షానికి భర్త కారకుడు.